నటుడు ప్రకాష్ రాజ్ చాలా లాజిక్గా మాట్లాడతారు. లాజికల్ ట్విస్టులు ఇస్తారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ అలానే ఉంది. ఎప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెట్టే ఆయన ఈసారి అదే పవన్ కళ్యాణ్కు భవిష్యత్తులో దక్కపోయే పదవి గురించి పరోక్షంగా సందేశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలైన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని అయిన నెల రోజుల పాటు జైల్లో ఉంటే పదవులు కోల్పోయేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అయితే దీని వెనుక బీజేపీ అంతుపట్టని వ్యూహాలు ఉన్నాయని ప్రజల్లో బలమైన చర్చ నడుస్తుంది. అయితే దాని వెనుక ఉన్న మర్మాన్ని బయటపెట్టారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీ రాజకీయాలతో ముడిపెడుతూ ఆయన పోస్టు ఉంది. ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా ఆమోదించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట బలవంతంగా అధికార మార్పిడి కోసమే బీజేపీ ఈ బిల్లును తెస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార యాత్ర చేపడుతున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. దాని నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ కొత్త బిల్లు తెస్తుందన్న అనుమానం కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలకు కూడా ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సంచలన ట్వీట్ చేశాడు నటుడు ప్రకాష్ రాజ్. మొన్నటి ఎన్నికల్లో ఏపీ 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. తొలుత బిల్లుతో జనసేన జతకట్టింది. ఇక ఆ 2 పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఉండడని భావించింది. స్థాయిలో బలమున్న తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళితేనే అధికారం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. అదే 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ సైతం అధికారాన్ని పాలుపంచుకుంటుంది. అయితే ఎప్పటికైనా జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానిని ఉటంకిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది. ఒక చిలిపి సందేహం అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ప్రారంభించారు. మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి గాని, ప్రస్తుత ముఖ్యమంత్రి గాని తమ మాట వినకపోతే అరెస్టు చేసి నీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అడ్డును ఈ బిల్లు ద్వారా తొలగించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలనుకున్న ప్రయత్నమా అన్నట్లు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. విపరీతంగా ఇది వైరల్ అవుతుంది. అంటే ఈ బిల్లు ద్వారా చంద్రబాబు, జగన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఈ బిల్ పాస్ అయితే చంద్రబాబుకి, జగన్కి కాస్త ఇబ్బందిగా మరో అవకాశాలున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.